హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చాలా టేస్టీగా పన్నీర్ కర్రీ అండ్ కొబ్బరికాయ కర్రీ అయితే చేశాను. అది కూడా నా స్టైల్లో. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం బటర్ వేసుకున్న దాంట్లో పన్నీర్ ముక్కలు అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి రైస్ పన్నీర్ కర్రీ ఏం టేస్ట్ అబ్బా అని అనుకుంటారా? నాన్ వెజ్ ఒక్కొక్కసారి మనకి బోర్ కొట్టినప్పుడు వెజ్తో కూడా చాలా బాగా చేసుకోవాలి. తర్వాత కొన్ని ఆనియన్స్, టమాటో, ఎండుమిర్చి, ధనియాలు వేసుకుని ఎండు కొబ్బరి వేసుకుని మంచిగా మిక్సీ కొట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని ధనియాలు, జీలకర్ర, ఆవాలు, జీడిపప్పు, కొంచెం కరివేపాకు వేసుకుని బాగా వేగించుకోవాలి. తర్వాత మనం మిక్సీ కొట్టుకున్న మిశ్రమాన్ని అయితే వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఆయిల్లో దాన్ని స్మెల్ అంటే పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత రుచికి తగినంత కారం, ఉప్పు వేసుకుని పైన కొత్తిమీరతో కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కొంచెం మసాలా పౌడర్ కూడా వేసుకుంటే గుమగుమలాడే మన పన్నీర్ కర్రీ రెడీ. ఇంత టేస్టీగా, ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా? అలాగే కొబ్బరి రైస్లోకి ఇది ఈరోజైతే మస్త్ హైలైట్ అయ్యిందన్నమాట. తర్వాత నేను ఒక మట్టి కుండను పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ కాదు ప్యూర్ ఘీ వేసుకుని బిర్యానీ సామాన్లన్నీ వేసుకోవాలన్నమాట. కొంచెం 1 కిలో రైస్కి వేసుకున్నాక కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఒక్కొక్కటిగా కొంచెం దాల్చిన చెక్క, స్టార్ ఆనియన్, కొంచెం బిర్యానీ ఆకు, ఇది మట్టి కుండలో చేయడం వల్ల దీని టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అనమాట. చాలా చాలా బాగా అనిపించింది. తర్వాత కొంచెం సాజీరా, కొంచెం లవంగాలు, వేసుకున్నాక మంచిగా కలుపుకున్నాము ఒకసారి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఫ్రెష్ది టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకున్నాం. కొంచెం బాగా వేగించుకున్నాక కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా తరుక్కున్న
పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్. ఒక 2 ఆనియన్స్, బిగ్ ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా వేగించుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. బాగా వేగించుకున్నాక ఇప్పుడు ముందుగా తీసుకున్న కొబ్బరి పాలని కొలుచుకుంటూ దాంట్లో వేసుకున్నాం. నేను దీంతో 1.5 రైస్ వేసుకుంటున్నాను అనమాట. సో అందుకని దీనికి 3 గ్లాసెస్ వాటర్ అయితే కొబ్బరి పాలు అయితే వేసుకుంటున్నాం. ముందుగా తీసుకున్న కొబ్బరి పాలు అవి వచ్చే, సో మిగతావి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. బాగా చిక్కగా తీసుకున్నా, నేను ఎక్కువ వాటర్ వేయలేదు. చాలా అంటే చాలా చిక్కగా ఉన్నాయన్నమాట మిల్క్. సో కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. తర్వాత ఇందులో కొంచెం పసుపు, సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుందాం. ఎందుకంటే బాగా మరగాలి కదా, అది మరిగాక అప్పుడు రైస్ వేసుకుందాం. మూత అయితే పెట్టుకున్నాం కదా, ఒకసారి మూత తీసుకొని చూద్దామా. అదిగో చూసారా ఎంత బాగా మరుగుతుందో. ఇప్పుడు మనం దీంట్లోకి రైస్ అయితే వేసుకుందాం. కడిగి పెట్టుకున్న రైస్ కొంచెం కుంకుమ పువ్వు చూపించా కదా చిన్న గ్లాస్లో, అది పైన మరి రైస్ ఉడికిపోతుండగా దాన్ని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కాదు, కొంచెం ఉడికాక అనమాట.
మరొకసారి మూత తీసి చూద్దామా. మూత అయితే పెట్టాము, తీద్దాం ఒకసారి.